హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైరల్ న్యూస్ షార్ట్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్ డీటెయిల్గా అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే ఏమిటి, కంపెనీ పనిచేసే ఉద్యోగాలకి అవకాశాలు ఎలా ఇస్తుంది, అండ్ ల్యాప్టాప్ వాళ్ళే ఇస్తారా లేకపోతే ఇంటర్నెట్తోనే ఇన్ని వర్క్స్ చేయొచ్చా, ఎలాంటి పోస్టులు ఉంటాయి, ఇవన్నీ మనం ఇందులో మాట్లాడుకుందాం. సో అమెజాన్ కంపెనీ అనేది ఇంటి నుంచి పనిచేసే ఒక ఉద్యోగ అవకాశాలను అనేది ఇస్తుందండి. అండ్ ఎలాంటి పోస్టులు ఉంటాయంటే ఇందులో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, విర్చువల్ అసిస్టెంట్, డేటా అసోసియేట్, ఎంఎల్ డేటా ఆపరేషన్స్ అసోసియేట్, కంటెంట్ రివ్యూయర్, ఇలా ఈ 5 పోస్టులు మాత్రం ఉంటాయండి. అండ్ ఇంకా కూడా ఉంటాయి, ఎక్కువ అయితే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ మాత్రం ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది ఎవరు అప్లై చేయొచ్చు అంటే 10th ప్లస్ ఇంటర్ ఉండాలండి. అండ్ 10th లేకపోతే ఎనీ డిగ్రీ, బీటెక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఏదో ఒక డిగ్రీ అయితే తప్పకుండా ఉండాలి. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఇది ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అండి, దీనికి ఎలిజిబుల్. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ఇంకెక్కువ అవకాశాలు అనేటివి ఉంటాయి. అండ్ ఆల్సో ఇది అంటే మేము ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్లై చేయొచ్చా అని కొందరికి డౌట్ ఉంటుంది. ఎస్ అండి, మీరు కూడా అప్లై చేయొచ్చు. అది మా 10th ప్లస్ ఇంటర్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. సో మీరు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొక ఇన్ డీటెయిల్ ఏంటి అంటే ఏజ్ లిమిట్ అనేది ఎంతవరకు ఉండాలి అనేది అందరికీ డౌట్ ఉంటుంది. సాధారణంగా 18 years దాటిన తర్వాత అప్లై చేయొచ్చండి. మినిమం అనేది 18 years. అండ్ శాలరీ మాత్రం ఫ్రెషర్స్కి 20,000 to 35,000 వరకు ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి 40 to 70 ఉంటుంది. అండ్ ఇందులో కొన్ని టెక్నికల్ రోల్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఏదైనా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వర్క్ టైమింగ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ఫుల్ టైం ఉంటుంది, పార్ట్ టైం ఉంటుంది, అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అంటే నైట్ షిఫ్ట్ ఆర్ మార్నింగ్ 6 to 2, 2 to 5 అలా షిఫ్ట్స్ ఉంటాయండి. సర్టెన్ షిఫ్ట్స్ బట్టి వర్క్ అనేది అలాట్ అవుతుంది. నైట్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు. అండ్ దానికి మీరు తప్పకుండా అది క్లారిటీగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఈ కస్టమర్ క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వడం, అండ్ ఆర్డర్స్ ట్రాకింగ్, రిటర్న్స్ అండ్ రీఫండ్స్ సహాయం చేయడం, ఇలాంటి వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ దీనికి స్కిల్స్ అవసరం. అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ ఆల్సో ఇంటర్నెట్ యూజేజ్ అండ్ ఇంగ్లీష్ రీడింగ్, టైపింగ్ స్కిల్స్ ఆల్సో ఉండాలి. ఎందుకంటే మనం కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి అనేది చాలా ముఖ్యం అన్నట్టు. సో అందుకని ఇంగ్లీష్ రీడింగ్ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా. నెక్స్ట్ ల్యాప్టాప్ తప్పనిసరిగా ఉండాలంటే కొన్ని పోస్టులకి కంపెనీ ల్యాప్టాప్ ఇస్తుంది, కొన్ని పోస్టులకి మనం సొంతగా ల్యాప్టాప్ మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతారు. సో దానికి తర్వాత నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది, దెన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ, దెన్ వీడియో ఇంటర్వ్యూ. సో ఇవన్నీ కామన్ అండి అందరికీ కూడా. ఏ పోస్ట్కి అప్లై చేసినా కూడా ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది తప్పకుండా ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే అసెస్మెంట్ పెడతారు. సో ఆ అసెస్మెంట్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని జాయినింగ్. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి, ఆల్సో పిఎఫ్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, పెయిడ్ లీవ్స్ ఉంటాయి. సో కెరీర్ గ్రోత్ ఉంటుంది. లైక్ ఈ ఎక్స్పీరియన్స్తో మనం వేరే కంపెనీస్ కూడా మనం వెళ్ళొచ్చు. సో ఎక్కువ శాలరీకి వెళ్ళొచ్చు. అండ్ సో అలా ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కడ అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేయాలండి, amazon.jobs అని. నెక్స్ట్ ఫేక్ జాబ్స్ ఎలా కనుగొనాలి అంటే రిజిస్టర్ ఫీ అడిగితే అది తప్పకుండా స్కామ్ అండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీ అనేది దేనికి కూడా అడగరు. అండ్ ఆల్సో వాట్సాప్ జాబ్ ఆఫర్స్తో జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే అప్లై చేయండి, వేరే వెబ్సైట్లతో అస్సలు అప్లై చేయకండి. అండ్ ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. అమెజాన్లో కస్టమర్ సపోర్ట్గా జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడ్, మేనేజర్, ఆపరేషన్స్ రోల్స్ వరకు ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ఇందులో మనకి స్కామ్స్ అనేది చాలా జరుగుతాయండి. అంటే లైక్ మీరు అప్లై చేసిన వెంటనే కొంత ఫ్రాడ్స్ అని కాల్ చేసి మనీ అడగడం, అప్లికేషన్ ఫీ అడగడం చేస్తుంటారు. సో అలా అస్సలు చేయకండి. Thanks for watching. Please subscribe, comment for next video. Thank you. Bye bye.